అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లిగడ్డ చారు అయితే చేసేవారండి. చాలా బాగుండేది టేస్ట్. తింటుంటే తినాలి అనిపించేదండి. అలా అయితే సింపుల్గా చాలా టేస్టీగా అయితే మనం కూడా చేసుకుందామండి. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి. పొడవుగానే కొయ్యాలి. ఉల్లిపాయ రసానికి ఇలా కోస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అడుగు మాడకుండా. పసుపు వేయటం వల్ల త్వరగా మగ్గుతాయండి ఉల్లిగడ్డ ముక్కలు. కొంచెం మగ్గిన తర్వాత నూరి పెట్టుకున్న అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా అయితే మగ్గించుకోవాలండి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలండి. ఈ టమాటా ముక్కలను అయితే ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటా ముక్క అయితే ఇలా ఉడికిపోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందామండి. చింతపండు రసంతో పాటు నార్మల్ వాటర్ కూడా ఒక గ్లాసులో అయితే పోసేసుకుందామండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే పులుపు ఎక్కువ అవుతుంది. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అయితే ఆయిల్ పైకి తేరే వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి ప్లీజ్. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది.